సో బ్రో ఇప్పుడే నేను వచ్చేసి ద ఫ్యామిలీ స్టార్ ద విజయ్ దేవరకొండ గారి మూవీ అయితే నేను చూసేసి వచ్చినాను. సరే మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పర్సెప్షన్లో మూవీ యావరేజ్ కూడా కాదనమాట, బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఫస్ట్ హాఫ్ అయితే మనకు కొంచెం బాగానే ఉంటుందన్నమాట. తీసుకున్న విధానము లైక్ ఆ మిడిల్ క్లాస్ లైఫ్, విజయ్ దేవరకొండ మోస పరువు బాధ్యతలు కావచ్చు, ఆ కుటుంబంలో ఉండే బంధాలు బాంధవ్యాలు కావచ్చు, ఆ సాక్రిఫైజులు, రెస్పాన్సిబిలిటీలు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అయితే మంచిగానే స్టార్ట్ చేస్తారు. తర్వాత లవ్ స్టోరీ కూడా పర్వాలేదని మనకు అనిపిస్తుంది. కానీ దాని తర్వాత నుంచి మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే చూసేంతసేపు సో విజయ్ దేవరకొండ ఐరన్ వంచినాడా లేదా పక్కన పెట్టేస్తే ఐరన్ దించినాడని అనిపించింది. సో ఆ లెవెల్లో సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఆ యుఎస్లో ట్రాక్ కావచ్చు, ఆ వెన్నెల కిషోర్ పేలని కామెడీ కావచ్చు, కొంచెం కష్టమైందనమాట కూర్చోవడము. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఒక 40 మినిట్స్, ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను, ఒక 2 సాంగులు తప్ప మూవీలో ఇంకేం లేదు. సో 2.25 గంట సినిమాలో 1.25 గంట మనకు బాగానే ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా అంతేం ఉండదు అనమాట. సో అందుకనే మూవీ నాకు బిలో యావరేజ్ అని నేను చెప్తాను. సో ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంది ఏంటంటే లైక్ మిడిల్ క్లాస్ వాడు తలుచుకుంటే మధ్యాహ్నానికి అంతా సీన్ మారిపోతుంది అని, ఈ మూవీ సీన్ మధ్యాహ్నానికి అంతా మారిపోయేలాగుందనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం కంటెంట్ తక్కువ ఉంది. బట్ ఎనీవే ఓవరాల్గా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కావచ్చు ఆ ఫస్ట్ హాఫ్ కోసం వచ్చి చూడొచ్చు అనమాట. ఇట్స్ లైక్ వాళ్ళకు ఫ్యాన్స్కి 1 టైం వాచబుల్. నాకైతే ఒక బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది, బట్ బెటర్ దాన్ లైగర్.